వీళ్ళు బకాయిలు చెల్లించండి లేదంటే హాస్పిటల్స్ నడపలేము అంటూ తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చేశాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రాత్రి నుంచి సేవల్ని నిలిపేశాయి. తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్యశ్రీ సీఈఓతో చర్చలు జరిపిన సమస్య పరిష్కారం కాలేదు. 1400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. 10% బకాయిలు ఇస్తామని ప్రభుత్వం ప్రపోజల్ పెట్టినా సేవలు బంద్ వైపే మొగ్గు చూపాయి. మొత్తం బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు ఇప్పటివి కావని అయినా రాజకీయం చేస్తున్నారని మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15లో నెలకు 35 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు మంత్రి. 24 నుంచి 90 కోట్లు ఇస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పుడు నెలకు 100 కోట్లు ఇస్తామని చెప్తున్న నెట్వర్క్ ఆసుపత్రులు వినట్లేదంటున్నారు మంత్రి దామోదర. నెలకు 500 కోట్లు ఇవ్వాలని హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయని అది అసాధ్యమని అంటున్నారు ఆయన.